ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా అర్ధరాత్రి బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ నాయకులు రెడ్డి యాదగిరి అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎన్నికల ముందు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అశోక్ నగర్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని ఈ సందర్భంగా అన్నారు. ఈరోజు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి బీఆర్ఎస్వీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్వీ నాయకులు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు కావస్తున్నా కానీ వారు ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి కనీసమైన 10,000 ఉద్యోగాలు కూడా వేయకపోవడాన్ని ఈరోజు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి మా బీఆర్ఎస్వీ నాయకులను అర్ధరాత్రి ఇండ్లలో చొరబడి ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వారి అధినాయకునితో చెప్పించి ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అశోక్ నగర్ మెట్లపై కూర్చుండి మా పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి ఆ రోజు నా పూచికత్త అని చెప్పేసి వాళ్ళ అధినాయకుడు ఆ రోజు రాహుల్ గాంధీ మా విద్యార్థి నాయకులకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అధినాయకుడు చెప్పినటువంటి మాటలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తుంగలో తొక్కి కనీసమైన ఆ రోజు చెప్పినటువంటి మాటలను కూడా తుంగలో తొక్కడం జరుగుతూ ఉంది. మీరు ఇలాంటి నాన్చుడు ధోరణి చేయడం వల్లే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఆత్మహత్యలకు గురి కావడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 27 నెలలు కావస్తున్నా కానీ వారు కనీసమైన నోటిఫికేషన్ లేక ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్టళ్లలో కానీ విద్యార్థులు చాలా అవస్థలు పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు ఏదైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అప్పుడు ఏమైతే చెప్పారో హామీలు నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పేసి విద్యార్థులకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పేసి అలాగే 2 లక్షల ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మా విద్యార్థులను మీరు చిన్న చూపు చూడకండి. ఒకవేళ మీరు ఇలాగే నాన్చుడు ధోరణి ప్రదర్శించినట్టయితే మున్ముందు మా విద్యార్థి లోకం మీకు